నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో ఉత్సవ శోభ. తిరుమంగై ఆళ్వార్కు దివ్య ప్రబంధ పఠనం సాత్తుమొర. సప్తగిరులలో వైభవంగా చక్రతీర్థ ముక్కోటి వేడుకలు. చక్రతాళ్వారుకు నృసింహునికి అభిషేకోత్సవం. తిరుచి సేవలో శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకన్న దర్శనం. నారాయణవనం స్వామివారి ఆలయంలో వేడుకగా ఏకాదశి ఉత్సవం. దిగువ అహోబిలంలో వైభవంగా గీతా జయంతి వేడుకలు. దేవేరి సమేత శ్రీ ప్రహ్లాద వరద స్వామికి స్థాపన తిరుమంజనం. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో తిరుమంగై ఆళ్వార్ తిరునక్షత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. డిసెంబర్ 4వ తేదీ నుండి 14వ తేదీ వరకు 10 రోజుల పాటు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తిరునక్షత్ర మహోత్సవాలను నిర్వహిస్తున్నారు. శ్రీ వైష్ణవ తత్వాన్ని వ్యాప్తి చేసిన 12 మంది ఆళ్వార్లలో చివరి ఆళ్వార్గా తిరుమంగై ఆళ్వార్ ప్రసిద్ధి చెందారు. ఒక రాజ్యానికి అధిపతిగా ఉన్న తిరుమంగై ఆళ్వార్ కుముదవల్లి నాచియార్ అనే ఆమెను వివాహమాడదలచి వైష్ణవ దీక్షను స్వీకరించి ప్రతిరోజు 1000 మంది ఆస్తికులకు భోజనం పెట్టేవారు. నమ్మాళ్వారి యొక్క 4 ప్రబంధాలకు 6 అంగముల వలె 6 ప్రబంధాలను అనుగ్రహించారు. ఈ సందర్భంగా 10వ రోజైన గురువారం సాయంత్రం తిరుమంగై ఆళ్వార్ సన్నిధిలో టీటీడీ జీయర్ స్వాముల ఆధ్వర్యంలో శ్రీ వైష్ణవులు ఆచార్య పురుషులు నమ్మాళ్వార్ దివ్య ప్రబంధంలోని తిరువాయుమొడిని పఠించారు. అనంతరం సేవాకాలం సాత్తుమొర సంప్రదాయబద్ధంగా జరిగింది. తిరుమల పుణ్యక్షేత్రంలో చక్రతీర్థ ముక్కోటి ఉత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. శేషాచల సానువుల్లో ఉన్న 66 కోట్ల తీర్థాల్లో ఒకటిగా విశిష్టతను సంతరించుకున్నదిగా చక్రతీర్థం ప్రసిద్ధి చెందింది. ఈ క్రమంలో శ్రీవారికి ఆరాధనలు పూర్తయిన తర్వాత అర్చకులు, పరిచారకులు, ఉద్యోగులు, భక్తులు, యాత్రికులు మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయం నుండి ఊరేగింపుగా శేషగిరులపై దక్షిణ భాగంలో ఉన్న పవిత్ర చక్రతీర్థానికి చేరుకున్నారు. చక్రతీర్థంలో కొలువు తీరిన శ్రీ చక్రతాళ్వార్కు, శ్రీ నృసింహస్వామివారికి, శ్రీ ఆంజనేయ స్వామివారికి పలు విశేష పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించి నైవేద్యం, హారతులు సమర్పించారు. భక్తులు చక్రతీర్థంలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. ఖమ్మం జిల్లా మధిర పట్టణం హరోంహర స్మరణలతో ప్రతిధ్వనించింది. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి నిర్వహించిన శాంతి కళ్యాణోత్సవాన్ని కనులారాగాంచి భక్తులు ఆధ్యాత్మిక ఆనంద పరవశులయ్యారు. అందమైన పెండ్లి మండపాన్ని ఏర్పాటు చేసి వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వార్లను సుందరంగా అలంకరించి కొలువు తీర్చారు. గణపతి పూజ, పుణ్యహవాచనం, రక్షాబంధనం, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ తదితర క్రతువులను జరిపారు. ఆపై వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణోత్సవాన్ని విశేషంగా నిర్వహించారు. భక్తులు హరోంహర స్మరణలు చేస్తూ కార్తికేయుని కళ్యాణాన్ని వీక్షించారు. తిరుపతి జిల్లా నారాయణవనంలో కొలువైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఏకాదశి ఉత్సవం వైభవంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో అర్చకులు మార్గశిర మాసం ఏకాదశిని పురస్కరించుకుని అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి సర్వాభరణాలు, సుగంధ పూలమాలలతో అలంకరణ చేసి
తిరుచిపై కొలువు తీర్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ మాడవీధులలో ఊరేగింపు ఉత్సవం వేడుకగా సాగింది. భక్తులు గోవిందనామస్మరణలు చేస్తూ స్వామివారిని సేవించారు. నవ నారసింహ క్షేత్రాలలో ఒకటిగా విలసిల్లుతున్న అహోబిల క్షేత్రం ఉత్సవ పరిమళాలను వెదజల్లింది. గీతా జయంతిని పురస్కరించుకుని దిగువ అహోబిలంలో శ్రీ ప్రహ్లాద వరద స్వామివారికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని వేంచేపు చేసి విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, సంకల్ప పూజలతో పలు రకాల ఫలరసాలు, విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లను సకల శోభితంగా అలంకరించి అష్టోత్తర శతనామావళి సహితంగా పుష్పార్చన నిర్వహించి నైవేద్యం, హారతులు అందజేశారు. విశాఖ జిల్లా పెందుర్తి మండలం చింతల అగ్రహారంలో అయోధ్య బాలరాముడికి సమర్పించనున్న ధనస్సు ఊరేగింపు ఉత్సవం నేత్రపూర్వంగా జరిగింది. అయోధ్య భాగ్యనగర్ సీతారామ సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ ధనస్సు అయోధ్య బాలరాముడికి సమర్పించనున్నారు. ఈ క్రమంలో స్థానిక శ్రీ వీరాంజనేయ స్వామివారి ఆలయంలో సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తికి ధనస్సుకు ప్రత్యేక పూజలను విశేషంగా నిర్వహించారు. అనంతరం ధనస్సు ఊరేగింపు ఉత్సవం జరిగింది. భక్తులు విష్ణు సహస్రనామ పారాయణం చేస్తూ ధనస్సు ఊరేగింపులో పాల్గొన్నారు. ఈతడే రఘురాముడీతడే కాంగవీరుడు, ఈతడే రఘురాముడీతడే కాంగవీరుడు, ఈతడే రఘురాముడీతడే కాంగవీరుడు, ఈతడు చేసిన చేతలెన్ని అయినా కలవు, ఈతడే రఘురాముడీతడే కాంగవీరుడు, ఈతడు చేసిన చేతలెన్ని అయినా కలవు. సహస్ర కిరణ ధార ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారి కళ్యాణోత్సవం కందుల పండుగగా జరిగింది. శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ అరసవల్లి క్షేత్రంలో ఆదిత్యునికి నిర్వహించిన కళ్యాణోత్సవం భక్తులను తన్మయులను చేసింది. తొలుత గర్భాలయంలో స్వామివారికి విశేష అర్చనాది కైంకర్యాలు జరిపారు. ఆపై ఆలయ ప్రాంగణంలోని మండపంలో స్వామి అమ్మవార్లను వధూవరులుగా అలంకరించి కొలువు తీర్చారు. పలు వైదిక క్రతువులను జరిపి వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణోత్సవం నిర్వహించారు. వడ్డీ కాసుల వాడికి భక్తులు ఎంతో ప్రీతికరంగా చెల్లించుకునే భక్తి నివేదనే మొక్కుబడులు. ఏ కష్టం వచ్చినా ఆపద మొక్కుల వాడి చెంతకు ఆర్తిగా తరలివచ్చి కొండంత దేవుడికి శక్తిమేర కానుకలను సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు అశేష భక్తకోటి. కోరిందే తడువుగా కామితాలను నెరవేర్చే కామితార్థ ప్రదాయుడు కలియుగ దైవం తిరుమల శ్రీనివాసుడి మొక్కుబడుల ప్రాశస్త్యం మీకోసం. ఇష్టార్థాలను తీర్చే కల్పవృక్షంగా, కామధేనువుగా, అద్భుతమైన చింతామణిగా అంతా తానై వెంకటాచల క్షేత్రంలో కొలువుదీరిన దేవాది దేవుడు తిరుమలేశుడు. భక్తుల కోర్కెలు తీర్చే భక్త సులభుడిగా మోక్షాన్ని, ముక్తిని ప్రసాదిస్తున్న కోటి వరాల రాయడు కొండల రాయడు. కలియుగ ప్రత్యక్ష దైవంగా భాసిల్లుతున్న శ్రీవేంకటేశ్వర స్వామివారిని ఎందరో భక్తాగ్రేసరులు వివిధ రూపాలలో సేవించి తరించారు. మరెందరో రాజులు, చక్రవర్తులు భూరి విరాళాలను
ధన కనక వస్తు వాహనాలను సమర్పించుకున్నారు. సామాన్య భక్తుల నుంచి చక్రవర్తుల వరకు తమకు తోచిన రీతిలో మొక్కుబడులు చెల్లించుకుని ప్రణమిల్లారు. తిరుమల క్షేత్ర సంప్రదాయంలో ఆచారాలకు మొక్కుబడులకు విశేష ప్రాధాన్యం కల్పించబడింది. తమ కోర్కెలు తీరినవారు, తీర్చుకోవలసిన భక్తజనం ఇలా శ్రీవారికి మొక్కుబడులు చెల్లించడం అనాది కాలం నుంచి సత్సంప్రదాయంగా కొనసాగుతూ వస్తోంది. ఎంత మాత్రమును ఎవ్వరు తలచిన అంతమాత్రమే నీవు, అంతరాంతములించి చూడ బిడంగె నిప్పటి అన్నట్లు అని పదకవితా పితామహుడు అన్నమయ్య స్వామివారిని కీర్తించారు. ఆచార వ్యవహారాలు వేరైనా, వారి భాష ఒకటి కాకపోయినా, వారు మొక్కులు విభిన్నంగా చెల్లించినా వాటన్నింటినీ స్వీకరించి వారు కోరిన కోర్కెలను తీరుస్తున్నాడు తిరుమలేశుడు. అసలు మొక్కుబడుల విషయంతోనే ఆ స్వామి భక్తులను తన దగ్గరకు రప్పించుకుంటారని ప్రతీతి. అందువల్ల శ్రీనివాసుడు మొక్కుబడుల దేవుడిగా, ఆపద మృక్కులవాడిగా భాసిల్లుతున్నారు. శ్రీవెంకటేశ్వర స్వామివారికి భక్తులు చెల్లించే మొక్కులు వివిధ రూపాలలో ఉంటాయి. వాటిల్లో తిరుమల చేరుకున్న భక్తులు ముందుగా సమర్పించే ప్రధానమైన మొక్కు తలనీలాల సమర్పణ. తరతమ భేదం లేకుండా స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు, సాధువులు, సన్యాసులు స్వామివారికి తలనీలాలను ప్రీతికరంగా సమర్పించుకుంటారు. వీరిలో పూర్తిగా తలనీలాలు సమర్పించేవారు కొందరైతే 3 కత్తెరలు సమర్పించుకునేవారు మరికొందరు. ఇందుకోసం టీటీడీ తిరుమలలో ప్రధాన కళ్యాణకట్టతో పాటు వివిధ ప్రాంతాలలో మినీ కళ్యాణకట్టలను అందుబాటులో ఉంచింది. ఇంకొందరు భక్తులు శ్రీవారికి ఉత్సవాలు, సేవలు నిర్వహిస్తే మరికొందరు స్వామివారికి పుష్ప కైంకర్యం సమర్పిస్తారు. తమ స్వస్థలాల నుంచి భక్తులు పాదయాత్రగా వస్తామని మొక్కుకొని అలాగే తిరుమలకు చేరుకొని స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. జోగి ఎత్తుకొని తిరుమలకు వస్తారు. అంటే భిక్షమెత్తుతూ తిరుమల యాత్ర చేపట్టడం. నిలువు దోపిడీలు ఇస్తారు, ముడుపులు సమర్పిస్తారు. ఇక శ్రీవారి ఆలయంలో నిర్వహించే మొక్కు తులాభారం మొక్కు. తులాభారంలో ముందుగా భక్తులు మొక్కుకున్నట్లు బియ్యం, ఉప్పు, బెల్లం, కలకండ, నాణాలు, వెండి తులాభారం మొక్కుగా చెల్లిస్తారు. శ్రీకృష్ణదేవరాయలు, అచ్యుతరాయలు బంగారాన్ని తులాభారం మొక్కుగా సమర్పించుకున్నారు. అలాగే ఆలయ ప్రదక్షిణలు, అంగప్రదక్షిణల మొక్కును చెల్లిస్తారు. కొబ్బరికాయలు కొట్టి అఖండ దీపారాధనలు వెలిగిస్తారు. పులిహోర, పొంగళ్లను నివేదిస్తారు. సంతానం కలిగిన వారు వెండి, బంగారు ఊయలను సమర్పిస్తారు. ఇవేగాక ఆయా కంపెనీలు తమ మొదటి ఉత్పత్తులైన కార్లు, లారీలు, ద్విచక్ర వాహనాలను మొక్కులుగా తీర్చుకుంటారు. అదేవిధంగా తిరుమలేశుడికి ఏడాది పొడవునా జరిగే అనేక ఉత్సవాలు, ఊరేగింపులలో ముందు నడిచే గజ తురగ వృషభరాజాలను కూడా మొక్కుబడులుగా సమర్పిస్తారు. నాడు మైసూరు మహారాజు, నేడు కర్ణాటక ప్రభుత్వం శ్రీవారికి గజాలను కానుకగా అందజేశాయి. శరణాగతి శుభగమౌ
విజయనగర చక్రవర్తి తన పాలనా కాలంలో 7 సార్లు తిరుమల యాత్ర చేపట్టగా తన విజయ పరంపరకు గుర్తుగా తిరుమలేశుడికి ఎన్నో అమూల్యమైన మొక్కులను చెల్లించారు. నవరత్న ఖచ్చిత కిరీటాన్ని, 25 వెండి పళ్ళాలను, అమూల్యమైన వజ్రాభరణాలను, ఉత్సవమూర్తులకు మణిమయమైన కిరీటాలను, బంగారు మకర తోరణాన్ని, బంగారు గిన్నెలను కానుకగా సమర్పించారు. ఆనంద నిలయ విమానానికి బంగారు పూత చేయించారు. ఆ తర్వాత కూడా అచ్యుతరాయలు, వెంకటపతిరాయలు ఇలా ఎందరెందరో చక్రవర్తులు జగత్ సార్వభౌముడైన సప్తగిరీశుడికి అనేక మొక్కుబళ్లను చెల్లించుకున్నారు. ఇలా ఎన్నెన్నో కానుకలను, మొక్కుబళ్లను స్వీకరిస్తూ వారి పాపాలను, రోగాలను పోగొట్టి వారి కోరికలను తీరుస్తున్న అద్భుతమైన దేవాది దేవుడుగా తిరుమలేశుడు విశ్వవిఖ్యాతి చెందారు. ఓం నమో వెంకటేశాయ. కమలదళాక్ష కామిత ఫలద పాప వినాశక పాహి మురారే శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కర్నూలు జిల్లా గీతా ఆశ్రమం భగవద్గీత పారాయణంతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. గీతా జయంతి వేడుకల్లో గీతా ప్రచార ధామం ఆధ్వర్యంలో నిర్వహించిన సహస్ర గళార్చనలో భక్తులు తన్మయులై పాల్గొన్నారు. ముందుగా శ్రీకృష్ణ పరమాత్ముడికి ప్రత్యేక అలంకరణతో పూజలు చేశారు. ఆ తర్వాత దాదాపు 2000 మంది భక్తులు సహస్ర గళార్చనలో పాల్గొని భగవద్గీత పారాయణం చేశారు. అదేవిధంగా కోనసీమ జిల్లా అమలాపురం భూపయ అగ్రహారంలో నెలవైన శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో గీతా జయంతి వేడుకగా జరిగింది. అర్చకులు ముందుగా ఆదర్శ దంపతులైన సీతారాములకు సుందర శోభితంగా అలంకరణ చేసి ప్రత్యేక అర్చనలు చేశారు. ఆ తర్వాత భక్తులు సామూహికంగా భగవద్గీత పారాయణం చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో కొలువైన శ్రీ మృత్యుంజయ స్వామివారి దేవాలయం ఉత్సవకాంతులతో శోభిల్లింది. మార్గశిర మాస ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయంలో శివ కళ్యాణం, శ్రీరామ కళ్యాణాలను ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై సర్వాంగ సుందరంగా అలంకరించిన శివపార్వతులను వెంచేపు చేశారు. పలు క్రతువులను పూర్తి చేసి బాజా భజంత్రీల నడుమ ఆది దంపతులైన శివపార్వతుల కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. అదేవిధంగా శ్రీ మృత్యుంజయ స్వామి వారి సన్నిధిలో శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. శ్రీ సీతారాములకు సర్వాభరణాలు, సుగంధ పుష్పాలతో సర్వశోభితంగా అలంకరించి వేదికపై కొలువు తీర్చారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యహవాచనం, కంకణ ధారణ తదితర క్రతువులను నిర్వహించారు. ఆపై వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ ఆదర్శ దంపతులైన సీతారాముల కళ్యాణాన్ని పూర్తి చేశారు.
విశాఖ మహానగరం గవరపాలెంలోని శ్రీకృష్ణస్వామి దేవాలయం హరే కృష్ణ స్మరణలతో మారుమోగింది. గీతా జయంతి వేడుకలలో భాగంగా స్వామివారికి తొలుత పంచామృతాలతో అభిషేకం చేశారు. అనంతరం చూడచక్కటి అలంకరణలు చేసి కృష్ణస్వామికి నివేదన హారతులు సమర్పించారు. ఆపై ఆలయ ప్రాంగణంలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి సంకల్ప పూజ, అగ్ని ప్రతిష్ఠ జరిపి మూలమంత్ర సహిత హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఇక తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని శ్రీ మలయాళ సద్గురు గీతా మందిరంలో హోమం జరిగింది. గీతా జయంతి సందర్భంగా మందిరం ప్రాంగణంలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి మూలమంత్ర హోమాలను జరిపి పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం శ్రీకృష్ణ స్వామి వారికి పూజలు జరిపి హారతులను అందజేశారు. గీతా జయంతిని పురస్కరించుకుని వరంగల్ నగరంలో నిర్వహించిన భగవద్గీత కంఠస్థ పోటీలకు విద్యార్థుల నుండి విశేష స్పందన లభించింది. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీలలో 150 మంది విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. గెలుపొందిన విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను నిర్వాహకులు అందజేశారు. చిత్తూరు జిల్లా వీకోట మండలం కైగల్ గ్రామం ఉత్సవ శోభగులతో పరిమళించింది. ఆధ్యాత్మిక కాంతులతో ప్రకాశించింది. చల్లని తల్లి గంగమ్మ దేవాలయ కుంభాభిషేక మహోత్సవాల్లో భాగంగా విశేష క్రతువులను ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగశాలలో కలశ స్థాపన, పుణ్యాహవచనం, కలశ పూజ, గణపతి పూజ, సంకల్ప పూజలు జరిపారు. అనంతరం విశేష హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఆపై ప్రధాన అర్చకులు ప్రధాన కలశాన్ని పవిత్ర ద్రవ్యాలను నింపిన 108 కలశాలను భక్తులు తలపై పెట్టుకుని మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ గ్రామ వీధుల్లో శోభాయాత్ర నిర్వహించారు. అనంతరం భాజా భజంత్రీల నడుమ గోపుర శిఖరాలకు పవిత్ర ద్రవ్యాలతో కుంభాభిషేకం జరిపారు. అనంతరం గర్భాలయంలో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రత్యేక అర్చనలు నిర్వహించి నైవేద్యం, మహామంగళ హారతులు సమర్పించారు. అశేషంగా తరలివచ్చిన భక్తులు చల్లని తల్లి గంగమ్మ సేవలు పులకితులయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కొలువైన చల్లని తల్లి శ్రీ మావుళ్ళమ్మ తల్లి దేవాలయ 61వ వార్షికోత్సవాలు వైభవంగా జరిగాయి. ఉత్సవాలలో భాగంగా ఆలయ ప్రధాన అర్చకులు మద్రాల మల్లికార్జున శర్మ ఆధ్వర్యంలో ఆలయంలో కళాపకర్షణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. అమ్మవారి మూలమూర్తిని సర్వాంగ సుందరంగా అలంకరించి అర్చనలు జరిపారు. ఆపై అమ్మవారికి నివేదన, హారతులు సమర్పించారు. ఆలయ ప్రాంగణంలో మూలమంత్ర హోమాలను జరిపి పూర్ణాహుతి సమర్పించారు. ఈ నెల 25వ తేదీ వరకు భక్తులకు అమ్మవారి దర్శనం ఉండదు. 25న తిరిగి కళాన్యాసం జరిపి భక్తులకు అమ్మవారి దర్శనం కల్పిస్తారు. చిత్తూరు నగరంలో కొలువైన శ్రీ రాఘవేంద్ర స్వామివారి ఆలయంలో స్వామివారికి అభిషేకం ఘనంగా జరిగింది. మార్గశిర మాసం గురువారం సందర్భంగా అర్చకులు శ్రీ రాఘవేంద్రుని మూల బృందావనానికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. ఆపై పుష్పమాలలు, నిమ్మకాయల హారాలతో బృందావనానికి చూడచక్కటి అలంకరణ చేసి అష్టోత్తర శతనామార్చన జరిపి హారతులు అందజేశారు. కడప నగరం కళాక్షేత్రంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారికి తిరుచి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గోవిందమాల భక్త బృందం ఆధ్వర్యంలో శ్రీనివాసుని కళ్యాణోత్సవాన్ని వైభవపేతంగా నిర్వహించారు. కళ్యాణోత్సవం అనంతరం నిర్వహించిన స్వామివారి తిరుచి ఉత్సవం భక్తులను పరవశులను చేసింది. వజ్ర వైఢూర్యాలు, బంగారు రత్నాభరణాలు, పుష్పమాలలతో సుందర శోభితంగా అలంకరించిన శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని అర్చకులు తిరుచిపై కొలువు తీర్చారు. కేరళ వాయిద్యాలు, కోలాటం, మేళతాళాల నడుమ తిరుచి ఉత్సవాన్ని శోభాయమానంగా నిర్వహించారు. భక్తులు స్వామివారి దర్శనం చేసుకుని కొబ్బరికాయ మొక్కులు చెల్లించుకున్నారు.
చిత్తూరు జిల్లా కుప్పంలో కొలువైన శ్రీ మృత్యుంజయ స్వామి వారి ఆలయంలో శివపార్వతుల కళ్యాణం కన్నుల పండువగా జరిగింది. గర్భాలయంలో మృత్యుంజయ స్వామి వారికి ఆరాధనలు పూర్తి చేసిన తర్వాత అర్చకులు శివపార్వతులను శోభాయమానంగా అలంకరించి చక్కటి వేదికపై కొలువు తీర్చారు. గణపతి పూజ, పుణ్యాహవచనం, కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ క్రతువులను జరిపి వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ శివపార్వతుల కళ్యాణం నిర్వహించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. గోవింద